హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనము ఇంకా హలేబీడ్కి వచ్చేసాము. ఇదైతే శివుడిది టెంపుల్ అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఈ ట్రిప్ ఇంకా పాత వీడియోస్ 3 ఉన్నాయి, అది నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. గోకర్ణ, మురుడేశ్వర్ అలా అన్ని ప్లేసెస్ తిరిగేసి వచ్చాము. ఇప్పుడు ఇదే లాస్ట్ వీడియో మనది కర్ణాటక ట్రిప్లో. సో ఇంకా మనమైతే టెంపుల్ని చూసేద్దాము, వచ్చేసేయండి. టెంపుల్ అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. హంపి కంటే ఇది లొకేషన్ చాలా బాగుంది. అంటే అక్కడ అన్నీ బాగా కొల్లగొట్టేశారు, కానీ ఇక్కడైతే అందినంత వరకు అంటే చిన్నగానే విరగొట్టారు, కానీ ఎక్కువ లేదు. చాలా బాగుంది అసలు. అప్పుడు ఎంత బాగా చెక్కారు. గైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మాకు టైం లేదనేసి మేమైతే వినలేదు. కానీ నేనైతే మీకు టెంపుల్ని చూపిస్తాను, డీటెయిల్గా వీడియో తీస్తున్నాను. అంటే క్లిప్స్ యాడ్ చేయకుండా అవన్నీ బాగా చెక్కారు, అవన్నీ చూస్తారనేసి. అప్పుడే ఇంత నీట్గా చెక్కారంటే అసలు ఎంతైనా గ్రేట్ కదా. ఇప్పుడు మిషన్స్ తోటే కష్టము, అలాంటిది చేత్తో ఇంత నీట్గా ఇంత డీటెయిల్గా చేశారంటే ఎంతైనా గ్రేట్ అబ్బా అసలు. ఇంకా టెంపుల్ని అయితే చూపిస్తా, వచ్చేసేయండి. ఒక్కొక్కటి చాలా బాగుంది. అది దశావతారాలు అట్లా ఒక్కొక్కటి చిన్నవి కూడా చాలా డీటెయిల్గా చేశారు. చూపిస్తా ఇంకా టెంపుల్ని, వచ్చేసేయండి. ఇప్పుడే వర్షం పడిపోయింది, ఇంకా చిన్నగా పడుతూ ఉంది. ఇంకా అందుకే లొకేషన్ ఇంకా బాగా కనిపిస్తుంది, ఇవన్నీ విగ్రహాలైనా అవన్నీ. బట్ నాకైతే హంపి కంటే ఇక్కడ చాలా బాగుంది. ఎందుకో అది తెలియదు, కానీ హంపి కంటే ఈ ప్లేస్లో ఇంకా నీట్గా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ కొల్లగొట్టేశారు, ఇవి కొంచెం నీట్గా ఉన్నాయి వాటితో కంపేర్ చేస్తే, అందుకనేమో మేబీ. ఇక్కడైతే మీరు గమనిస్తే ఇదిగో ఇక్కడ అంతా లైట్ హెడ్స్ అవన్నిటిని పగలగొట్టేశారు అందినంత వరకు. ఇంకా కొన్ని చోట్ల ఇంకా అట్లే వదిలేశారు. ఇంకా అయినా ఎంత బాగుంది అసలు, అవి కూడా పగలగొట్టకుండా ఇంటి ఇంకెంత బాగుండేదో టెంపుల్ అయితే. ఇంకా మా అక్క అయితే లొకేషన్ బాగుంది ఇంకా అని చెప్పేసి రీల్స్ కూడా ట్రై చేస్తుండ్రు. ఇంకా అందరూ మా సిస్టర్స్ అందరూ ప్రశాంతంగా. మన అయితే జస్ట్ ఫొటోసే, కానీ ఇంకా వాళ్ళకంటే రీల్స్ కొన్ని కుదిరితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా ఇప్పుడైతే మనం ఇక్కడే దగ్గరలోనే ఏదో మ్యూజియం ఉందంటే పక్కనే, అక్కడికి అయితే వెళ్దాము, చూపిస్తాం మ్యూజియంని కూడా. యాక్చువల్గా అయితే ధర్మస్థలాలో కూడా ఒకటి మ్యూజియం చాలా బాగుంది, కానీ మాకైతే టైం సెట్ కాలేదు అక్కడికి వెళ్ళడానికి. నేను గూగుల్లో చూసాను, కార్స్ అవన్నీ చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఇంకా అన్ని, ఈ మ్యూజియంలో మాత్రం ఆర్కియాలజీ మ్యూజియం అంటే ఇది, ఇంకా అన్ని శిల్పాలు ఒక్కటే ఉన్నాయి. లోపలికైతే ఫోన్ ఎలా చేయలేదు వీడియోస్ తినికి, ఇంకా అందుకే బయట నుంచి తీస్తున్నా వీడియోని. ఏంట్రా బాబు వీడు ఘాట్లో ఇట్లా నడుస్తుండు అనుకుంటున్నా, అంత సీన్ లేదు. ఇంకా మనమైతే ఇంకా హలేబీడ్ అయిపోయి ఇంకా నెక్స్ట్ హొర్నాడుకి వెళ్తున్నాము. మొత్తం ఘాట్ రోడ్డు, ఇంకా అందుకని మా వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్స్ వస్తున్నాయని చెప్పేసి జస్ట్ అలా వాక్ కోసము కార్ని ఆపేసేసి మేమందరం దిగి నడుచుకుంటూ పోతున్నాము. ఇంకా నేనైతే నాకేదో ఒక వీడియో వస్తుంది, మా వ్యూవర్స్ వస్తారు అని చెప్పేసి నేనైతే దిగి ఇలా నడుచుకుంటూ పోతున్నా. లొకేషన్ కూడా చాలా బాగుంది అనేసి. నాకైతే నడుచుకుంటూ పోతుంటే ఇక్కడైతే టచ్ మీ నాట్ ప్లాన్ కనిపించింది, చూపిస్తున్నాయి కదా వీడియోలో. ఇదే ఫస్ట్ టైం నేనైతే చూడడము. ఇంక ఇక్కడే మాకైతే టీ ఎస్టేట్స్ కనిపించాయి. యాక్చువల్గా అయితే మేము దాంట్లోకి వెళ్దాం అనుకున్నాము, వర్షం పడుతుందని క్లోజ్ చేశారు వాళ్ళైతే. ఇంకా మేమైతే అక్కడనే షాప్లో ఉంచి ఒకటి టీ ప్యాకెట్ 1 kg తీసుకున్నాము.
టీ ఎస్టేట్స్కి వెళ్ళి ఫొటోస్ తీసుకుందాం అనుకునే టైంకి కరెక్ట్ ఇట్లాంటి టైంలలోనే వర్షం పడుతుంది. ఇంకా రన్నింగ్ చేసుకుంటూ కార్లోకి వెళ్ళిపోయాము, ఇంకా వర్షం పడుతుందని. ఇదైతే చిక్మంగళూరు దగ్గరలో, మేమైతే చిక్మంగళూరుకి వెళ్ళలేదు. సో ఇంకా మేమైతే ఇప్పుడు హొర్నాడు టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదైతే అన్నపూర్ణాదేవి టెంపుల్, చాలా బాగుంది అంబియన్స్ అయితే. నైట్ అయినా వ్యూ బాగుంది. ఇంకా ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చేసి ఇంకా తర్వాత అయితే రూమ్స్ ఎత్తుక్కోవాలి. ఇంకా పక్కనే ఉంది రూమ్స్. ఇంకా ఫస్ట్ ఇక్కడికి వెళ్ళేసి వస్తే ప్రశాంతంగా ఉంటుంది. కార్లో లగేజ్ అంతా అట్లే ఉంది, వర్షం పడుతూనే ఉంది. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము, చూపిస్తా వచ్చేసేయండి. టెంపుల్ అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. అమ్మవారు కూడా చాలా బాగుంది. ఇదైతే అన్నపూర్ణాదేవిది. మీరైతే ఒకవేళ ఈ రూట్లో వస్తుంటే ఖచ్చితంగా వెళ్ళండి, మిస్ కావద్దు. లొకేషన్ అంతా బాగుంది. ఇంకా మేమైతే దర్శనం అయిపోయింది. ఇంకా మేమైతే బయటికి వెళ్తున్నాము. కరెక్ట్ మాకు మేము తీసుకున్న రూమ్ దగ్గర ఇవన్నీ కనిపించాయి, మనీవి, కరెన్సీవి. ఇంకా అందుకని వీడియోలో పెట్టేశాను, మీరు కూడా చూస్తారు అనేసి. ఇక్కడైతే అన్ని కంట్రీస్వి కరెన్సీస్ అన్నీ పెట్టారు లైన్ ఇట్లా మా రూమ్స్ దగ్గర. ఇంకా దర్శనం అయిపోయింది. ఇంకా రూమ్స్లో అన్ని లగేజ్ పెట్టేసాము. ఇంకా టైం ఉంది అనేసి మేమైతే షాపింగ్కి వెళ్తున్నాము. పెద్దగా ఏం లేదు షాపింగ్. ఇక్కడ జస్ట్ ఒక 3 షాప్స్ ఉన్నాయి పక్కనే, టెంపుల్కి పక్కనే. ఇంకేమున్నాయి అని చెప్పేసి జస్ట్ చూడడానికి అయితే వచ్చాము. మా అక్క అయితే ఏదో కొనుక్కుంటుంది, జ్యువెలరీ ఐటమ్స్. నైట్ అయింది కాబట్టి ఇంకా నాకు తెలిసి ఇక్కడ షాప్స్ కూడా ఏం లేవనుకుంటా. ఇది ఒకటి కాంప్లెక్స్ లాగా ఉన్నాయి టెంపుల్ పక్కనే. ఎర్లీ మార్నింగ్ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా మేమందరం బయటికి వచ్చేస్తూ ఉన్నాము. ఇంకొకసారి దర్శనం చేసుకునేసేసి రెడీ మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి శృంగేరికి వెళ్ళాలనేసి పోతున్నాం బా అన్నయ్య. మా ఆర్నవి అయితే ఎక్కడికి పోతున్నాం అంటే ఇంకా బజార్కి అనేది ఒక్కటే చెప్తుంది. మా ఆర్నవి ఎక్కడికి పోయినా బజార్ ఏమో ఆర్నవికి అయితే. ఇంకా మనమైతే ఇంకా టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకునేసి నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళాము. ఇంకా ఇప్పుడైతే మనం ఇంకా శృంగేరి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదైతే సరస్వతీదేవి ఆలయము. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇప్పుడైతే మనం దగ్గరికి వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి. ఫస్ట్లోనే ఇక్కడ గోపురం ఎంట్రన్స్ చాలా బాగుంది. ఇంకా అందుకని నేను వీడియో తీస్తున్నా, ఇక్కడి నుంచే చూపిస్తాను. ఇంకా గోపురం ఇవన్నీ లొకేషన్ చాలా బాగున్నాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకొంచెం లొకేషన్ ఇంకా బాగా కనిపిస్తుంది, టెంపుల్ అవన్నీ అంబియన్స్. అందుకని ఇంక ఇప్పుడైతే మనం ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఇంకా నార్మల్గా వీడియో తీస్తుంటే వ్లాగ్ కోసము ఇక్కడికైతే ఏనుగులు స్పీడ్గా వస్తున్నాయి, చూపిస్తాను ఇంకా వీడియోలో. ఎందుకు వస్తున్నాయి అబ్బా అనుకున్నా. నేనైతే ఇంకా దేవుంది హారతిస్తున్నారు అందుకని ఇంక ఇక్కడికైతే వచ్చాయి. అవి 2 ఉన్నాయి ఇక్కడ ఏనుగులు. ఇక్కడ దర్శనం కోసం వచ్చాము మేమైతే కరెక్ట్ టైంకి. ఇంక అందుకే మాకు చాలా బాగా అనిపించింది. ఇది లోపల సరస్వతీదేవికి అయితే హారతిస్తున్నారు. ఇంక అందుకని ఇక్కడ ఏనుగులు కూడా వచ్చాయి నమస్కారం చేసుకోవడానికి. వాళ్ళైతే తీసుకొని వచ్చారు. ఇంకా నేను వ్లాగ్ తీస్తున్నా, ఇంక అందుకే కరెక్ట్ టైంకి వీడియోలో వచ్చింది, లేకపోతే వచ్చేది కాదేమో మేబీ. నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇలా చూడడము, ఏనుగులు వచ్చి నమస్కారం చేసుకోవడము దేవునికి. ఎప్పుడు నార్మల్గా చూశాను కానీ ఇలా చూడడం అయితే నేనైతే ఫస్ట్ టైము.
నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశాను, ఏనుగులకి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారో తెలుసా. ఏనుగులకి నార్మల్గా అయితే తొండం తల మీద పెట్టడానికి కాయిన్ ఇస్తారు కదా, కాయిన్ ఇస్తేనేమో నార్మల్గా పెడుతుంది, అదే ఒకవేళ నోట్ ఇస్తేనేమో నీట్గా ఇలా ఫోల్డ్ చేసి పెడుతుంది. మీరైతే వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు, కనిపిస్తుంది కదా ఇలా పెడుతుంది నోట్ ఇస్తేనేమో. అసలు ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారు కదా ఏనుగులకైతే, గ్రేట్ అబ్బా ఎంతైనా. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే చాలా స్పెషల్ టెంపుల్. ఇక్కడ లోపలికి అయితే ఫోన్ అయితే ఏం ఎలో చేయలేదు, నేను బయట నుంచే ఊరికి నార్మల్గా వీడియో తీస్తున్నాను. ఇదైతే సండైల్ టెంపుల్ కూడా, అంటే ఇక్కడ ఏమైనా సన్ రైజ్ అట్లా ఏమైనా సన్ కనిపిస్తే ఇక్కడైతే మనకి ఎంత టైం అయిందని కనిపిస్తుంది. ఇది అన్నవరంలో కూడా ఉందంట, నెక్స్ట్ ఇక్కడే ఉంది శృంగేరిలో. ఇక్కడైతే ఏం లేదు కదా ఎండ, అందుకని ఇక్కడైతే ఏం కనిపిస్తున్నాయి కదా. ఇవైతే రాతి గొలుసులు ఏకశిలతో చెక్కిందంట, అంటే ఒకే రాతితో చెక్కిండ్రు. మామూలుగా నార్మల్గా మిషన్స్తో చేయడమే కష్టము, ఎంత నీట్గా చెక్కారో కదా. ఇంకా చాలా ఉన్నాయి లోపల, టెంపుల్ లోపల అయితే నాకు పెద్దగా ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, లోపలికి ఫోన్ కూడా ఎలా చేయలేదు. ఈ టెంపుల్ది పైన గోపురం చూస్తే శ్రీచక్రం లాగా కనిపిస్తుందంట. ఇక్కడ నాకైతే లోపలికి ఫోన్స్ కూడా ఎలా చేయలేదు. అండ్ ఇంకా ఈ టెంపుల్ ఇంకొక స్పెషాలిటీ ఉంది, అదేంటిదంటే ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ 12 రాశి స్తంభాలు ఉంటాయి. సూర్యుడు ఒక్కొక్క రాశిలో వచ్చినప్పుడు ఆ స్తంభం పైన అయితే లైటింగ్ పడుతుందంట. ఇప్పుడైతే ఏమీ క్లైమేట్ బాగాలేదు కాబట్టి ఇక్కడ మేమైతే ఏం చూడలేదు. మీరైతే ఒకవేళ వచ్చినప్పుడు ఉంటే మీరైతే ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి, ముందే తెలుసుకొని రండి ఏమేమి ఉంటాయని. నాకైతే ఏం పెద్దగా ఐడియా లేదు. ఇంకా ఇప్పుడైతే మనం తుంగా నది బ్రిడ్జ్ దాటి వస్తే ఇక్కడ నృసింహవనం అని ఒకటి ఉంటుంది. లొకేషన్ అయితే అసలు చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనమైతే వచ్చేసాము నృసింహవనంకి. ఇంకా ఇది దాటి వెళ్తేనే మనకి గురు నివాస్ అని ఒకటి ఉంటుంది, ఇక్కడే పీఠాధిపతులు అందరూ ఉంటారంట. ఇప్పుడైతే ఇంకా మనం అయితే అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ శృంగేరిలో అయితే చాలా మంది అక్షరాభ్యాసం చేపిస్తున్నారు. మన సైడ్ బాసరాలో ఎలా చేపిస్తారో ఇక్కడ శృంగేరిలో చేపిస్తారు. ఇక్కడ చాలా స్పెషల్, ఎందుకంటే డైరెక్ట్ ఆదిశంకరాచార్యులు సరస్వతీదేవిని ఇక్కడనే ప్రతిష్ఠించారంట. నార్మల్గా అయితే మహర్షులు అట్లా ప్రతిష్ఠిస్తారు, కానీ ఇక్కడైతే డైరెక్ట్ సరస్వతీదేవి వచ్చి ఇక్కడ కూర్చొనిందంట. అందుకని ఇక్కడ చేపిస్తే చాలా బెటర్ అంట. అందుకని నెక్స్ట్ మార్నవికి అయితే ఇక్కడే చేపిస్తాము అక్షరాభ్యాసము. సో ఇప్పుడైతే ఇంకా మనము గురు నివాస్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చాకే తెలిసింది లోపలికి మాకు వెళ్ళలేదు, ఎందుకంటే పంచలు కట్టుకుంటేనే లోపలికి వెళ్ళవంట. మావైతే ఇంకా కార్లోనే ఉన్నాయి. టెంపుల్ లేకైతే కూడా మమ్మల్ని దగ్గరికి వెళ్ళ చేయలేదు, కొంచెం దూరం నుంచి అయితే మేము చూసాము. ఇప్పుడైతే ఇక్కడ లోపల శ్రీ విద్యాశంకర భారతి స్వామి వారు అయితే ఉన్నారంట. అదే ఆదిశంకరాచార్యుల వారి శిష్యులు, పీఠాధిపతులు. ఓన్లీ మా అమ్మ వాళ్ళు, మా సిస్టర్స్ వీళ్ళు ఒక్కటే వెళ్ళారు. మాకైతే లోపలికి అయితే ఏమి ఎలో చేయలేదు. మాకు పంచ కట్టుకొని ఉంటే మమ్మల్ని కూడా ఎలా చేసేవాళ్ళు. అవి మా కార్లో అనే కార్ ఎక్కడో పార్క్ చేసింది కాబట్టి మాకు వెళ్ళడానికైతే కుదరలేదు. ఇంకా వాళ్ళు ఒక్కటి వెళ్ళారు. ఇక్కడికైతే ఎప్పుడు ఎలో లేదంటే, ఎవరైనా లోపల పీఠాధిపతులు ఉంటేనే లోపలికైతే ఎలో చేస్తారంట. కానీ మేము వచ్చిన టైంకి అయితే ఉన్నారు, ఇంకా మేమైతే వెళ్ళలేదు. ఓన్లీ మా సిస్టర్స్ ఒక్కటి వెళ్ళేసి వచ్చారు, వాళ్ళకైతే ఎలో చేశారు. అంటే ఇంకా వాళ్ళకు కూడా చున్నీ, శారీ అలా ట్రెడిషనల్గా ఉంటేనే ఎలా చేశారు. ఇంకా వాళ్ళకి ఎలాగో ఉన్నాయని చెప్పి వాళ్ళని పంపించారు. మేమైతే ఇంకా బయటనే ఆగిపోయాము. నేనైతే వీడియో తీనికి చూశాను, బట్ రాలేదు వీడియో అయితే ఏమి. చాలా దూరంగా ఉన్నారు వాళ్ళైతే. ఒక్కొక్కరు డౌట్స్ అట్లా అడిగారు ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేసి. ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో బ్రిడ్జ్ కిందనే స్టెప్స్ దగ్గరే పాము కప్పకి షెల్టర్ ఇస్తున్నట్టు ఒకటి ఉంటుందంట. మేమైతే చూడలేదు. నేనైతే టెంపుల్ దర్శనం అయిపోయి వచ్చినాక నార్మల్గా చూస్తుంటే అక్కడ నాకు అనిపించింది. మేమైతే మిస్ అయ్యాము. మీరు ఒకవేళ వెళ్తే అయితే వెళ్ళండి, అక్కడ స్టెప్స్ దగ్గరే ఉంటుందంట. పాము కప్పకి షెల్టర్ ఇస్తున్నట్టు, అంటే విగ్రహం లాగా ఇంతకుముందు రియల్గా ఇచ్చిందంట, దాన్ని విగ్రహం చేశారు. ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్ శృంగేరిలో. నాకైతే ఏం ఐడియా లేదు, కొన్ని వీడియోస్ తీసాను, కొన్ని తీయలేదు. ఇంకా ఇప్పుడైతే మనము హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. కరెక్ట్ ఇక్కడికి వచ్చినప్పుడే వర్షం అయితే ఫుల్ పడుతుంది. కరెక్ట్గా ఇట్లా ఫొటోస్ తీసుకుందాం అని ఇట్లా వచ్చినప్పుడే ఇట్లాంటి టైంలోనే వర్షం ఇంకా ఎక్కువ పడుతుంటుంది. ఇంకా అట్లా ఏదో కుదిరినన్ని ఫొటోస్ తీసుకొనేసి టక వెళ్ళిపోతున్నాము. మనం వచ్చిన క్లైమేట్ బాగుంది, కానీ వర్షం కూడా హెవీగా పడేసరికి రిటర్న్ అయిపోయాము. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా మావన్నీ ట్రిప్ మొత్తం అయిపోయి ఇంటికి వచ్చేసరికి నైట్ 11 అయింది. ఇంకా లగేజెస్ అన్నీ అన్ప్యాక్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కటి. వర్షం పడి అంత తడుస్తుందని నీట్గా కట్టారు కదా, ఇంకా అదంతా అన్ప్యాక్ చేస్తూ ఉన్నారు. reached our home with lot of memories.
ఫోన్ స్టోరేజ్, ఫుల్ స్టోరేజ్, లాట్ ఆఫ్ మెమరీస్, బాడీ పెయిన్స్ ఆఫ్టర్ 5 days. With lot of foods. ఏంటిది లాట్ ఆఫ్ Foods. ఫుడ్? Yeah. ఏం ఫుడ్? సాంబార్, సాంబార్ రసం. మా సాయి ఫేవరెట్. రోజు తిని ఇంకా తినాలంటుండ్రు. అందుకే లైట్ మళ్ళీ వైపు వేసుకో. రోజు ఇంకా తినాలనుకుంటుండ్రు. వెయిటింగ్ ఫర్. వాడు ఎలాగో బ్లాగ్ పెట్టాడు ఎందుకు కోరికేది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అందరి సపోర్ట్ నాకు ఎంతగానో కావాలి. మీ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ వ్లాగ్స్ తీయడానికైతే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.